Hi, hello, welcome to Study Vibes channel. Today మనం class 11 intermediate first year chemistry second lesson structure of atom definitions and 1 mark questions చెప్పుకోబోతున్నాం. సో ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఈ లెసన్ వెయిట్ వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, 4 మార్క్స్ క్వశ్చన్ 1, 8 మార్క్స్ క్వశ్చన్ 1, మొత్తం 17 మార్క్స్. లెసన్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఆటమ్ అనేది ఎట్లా స్ట్రక్చర్ అవుద్ది. ఫస్ట్ ఆటమ్ స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ అన్ ఎలిమెంట్ దట్ రిటైన్స్ ఇట్స్ కెమికల్ ప్రాపర్టీస్. ఈ వర్డ్లో స్మాలెస్ట్ పార్టికల్ అంటే ఆటమ్. అలాగే సమ్ ఆటమ్స్ కలిస్తే మాలిక్యూల్. అసలు ఆటమ్ అనేది మనిషి కళ్ళకి అసలు కనపడదు. మాలిక్యూల్ అనేది కొంచెం కొన్ని మోర్ ఆటమ్స్ ఫామ్ అయితే దట్ ఈజ్ కాల్డ్ మాలిక్యూల్. నెక్స్ట్ సెకండ్ సబ్ అటామిక్ పార్టికల్. ద పార్టికల్ ప్రెజెంట్ ఇన్సైడ్ అన్ ఆటమ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే ఆటంలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ అంటే ఈ సింబల్ నెగిటివ్, ప్రోటాన్స్ అంటే ఈ సింబల్ ఈ ప్లస్, న్యూరాన్స్ అంటే ఏం ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఈక్వల్. దట్ ఈజ్ కాల్డ్ సబ్ అటామిక్ పార్టికల్స్. ఒక ఆటమ్ ఉంటుంది, అది స్మాలెస్ట్ పార్టికల్. దాంట్లో డిఫరెంట్ త్రీ టైప్ ఆఫ్ సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి. దట్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. నెక్స్ట్ థర్డ్ అటామిక్ నెంబర్. మనం పీరియాడిక్ టేబుల్లో చెప్పుకుంటాం అటామిక్ నెంబర్ 10th క్లాస్లో 108 ఉంటాయి మొత్తం. సో అటామిక్ నెంబర్ అంటే పీరియాడిక్ టేబుల్లో ఉండే నెంబర్స్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్ ది న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్. ఒక ఆటంలో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయో, ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి, దట్ ఈజ్ కాల్డ్ అటామిక్ నెంబర్. థర్డ్ సింబల్ వచ్చేసి జెడ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఫోర్త్ది మాస్ నెంబర్. అంటే దీన్ని మనం ఏతో ఇండికేట్ చేస్తాం, క్యాపిటల్ ఏ. సమ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఇన్ ది న్యూక్లియస్ ఏ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎన్. మాస్ నెంబర్ అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ కలిసి ఉండేదే మాస్ నెంబర్. ఏ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎన్. నెక్స్ట్ ఫిఫ్త్ది ఐసోటోప్స్. ఆటమ్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. అంటే ఒక ఆటమ్ అనేది సేమ్ ఎలిమెంట్ ఉంటుంది, సేమ్ ఎలిమెంట్ హ్యావింగ్ సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. దీంట్లో ఎలిమెంట్ సేమ్ ఉంటుంది, అటామిక్ నెంబర్ సేమ్ ఉంటుంది, జస్ట్ మాస్ నెంబర్ డిఫరెంట్. దట్ ఈజ్ కాల్డ్ ఐసోటోప్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి హైడ్రోజన్ -1, H -2, H -3. నెక్స్ట్ సిక్స్త్ది ఐసోబార్స్. ఐసోబార్స్ రెండు డిఫికల్ట్, ఆపోజిట్. ఆటమ్ ఆఫ్ different elements having same mass number but different atomic number. దీంట్లో వచ్చేసి అటామిక్ నెంబర్ సేమ్ ఎలిమెంట్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. దీంట్లో వచ్చేసి డిఫరెంట్ ఎలిమెంట్స్, డిఫరెంట్ అటామిక్ నెంబర్, సేమ్ మాస్. ఎగ్జాంపుల్ 14Ar and 14Ca. నెక్స్ట్ ఐసోటోన్స్. ఆటమ్స్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ బట్ డిఫరెంట్ అటామిక్ అండ్ మాస్ నెంబర్. దీంట్లో వచ్చేసి సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్. 3 ఆపోజిట్. వీటిని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎయిత్ది ఆర్బిటాల్. రీజియన్ అరౌండ్ ది న్యూక్లియస్ వేర్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ మ్యాక్సిమం. ఆర్బిటాల్ అంటే ఇది. మధ్యలో ఏముంటాయి, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి, చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. దట్ ఈజ్ కాల్డ్ ఆర్బిటాల్. నెక్స్ట్ ప్రిన్సిపల్ చెప్పుకుంటూ పోతున్నాం. ఫస్ట్ 9th ఆఫ్బూ ప్రిన్సిపల్. ఎలక్ట్రాన్
fill lower energy orbital first, that higher energy orbital next. ఫస్ట్ ఆఫీ ప్రిన్సిపల్ వచ్చేసి ఫస్ట్ లోయర్ ఎనర్జీలో ఉన్న దాన్ని అది ఎలక్ట్రాన్స్ ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ హై ఎనర్జీ ఉన్న దానికి ఫిల్ చేస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ లోయర్ ఎనర్జీ. నెక్స్ట్ 10th Pauli's exclusion principle. No two electrons in the atom can have all 4 quantum numbers identically. No two electrons. ఒక SPDF ఆర్బిటాల్స్లో no two electrons or atoms can have 4 quantum numbers. అంటే ఏ రెండు కూడా కలిసి ఉండవు. ఫస్ట్ మొత్తం ఫిల్ అయ్యి నెక్స్ట్ ఫస్ట్కి వచ్చింది, మళ్ళీ అట్లా వరుసగా ఫస్ట్ ఒక్కటే ఫిల్ అయిపోద్ది. నెక్స్ట్ దాని ప్రియారిటీ తర్వాత ఫస్ట్ నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి అలా. నెక్స్ట్ 11th హున్స్ రూల్ ఆఫ్ మ్యాక్సిమం మల్టిప్లిసిటీ. ఫస్ట్ పౌలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ ఒకసారి డయాగ్రామ్ వేసి చూపిస్తా. ఫస్ట్ అనుకోండి SPDF ఆర్బిటాల్స్ అనుకోండి. ఫస్ట్ అన్నిటికీ ఒక్కటే వస్తుంది, ఒక్కొక్కటే ఫస్ట్ ప్రయారిటీ అన్నీ. నెక్స్ట్ ప్రయారిటీ ఇంకా ఉన్నవన్నీ మళ్ళీ వరుసగా ఫస్ట్ నుంచి వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ పౌలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. దీంట్లో వచ్చేసి ఇది ఎల్ అనేది లోయర్ ఎనర్జీ అనుకోండి, ఇదేమో హైయర్ ఎనర్జీ అనుకోండి. ఫస్ట్ ఇవి ఫిల్ చేసి తర్వాత నెక్స్ట్ దీంట్లో ఫిల్ అవ్వడానికి వస్తుంది. నెక్స్ట్ 11th హున్స్ రూల్ మ్యాక్సిమం మల్టిప్లిసిటీ. ఎలక్ట్రాన్ ఆక్యుపై డీజనరేట్ ఆర్బిటల్ సింగిల్ ఫస్ట్ విత్ ప్యారలల్ స్పిన్స్. ఫస్ట్ ఇది అన్ని కొంచెం పౌలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ హున్స్ రూల్ కొంచెం ఒకేలా ఉంటుంది. ఇది ఫస్ట్ అన్ని సింగిల్ ఎలిమెంట్స్ని ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మిగతా కూడా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తుంది. డీజనరేటింగ్ ఆర్బిటల్ సింగిల్ ఫస్ట్ విత్ ప్యారలల్ స్పిన్స్. నెక్స్ట్ 12th క్వాంటమ్ నెంబర్స్. ఏ సెట్ ఆఫ్ 4 number used ది న్యూక్లియస్ ఈజ్ ఫిక్స్డ్ సర్క్యులర్ ఆర్బిట్ దట్ క్వాంటిటైజ్ ఎనర్జీ. క్వాంటమ్ నెంబర్స్ అంటే SPDF ఆర్బిటాల్లో క్వాంటమ్ నెంబర్స్. నెక్స్ట్ 13th బోర్స్ మోడల్ ఆటమ్. బోర్స్ మోడల్ ఆటమ్ గురించి చెప్పుకుంటున్నాం. సో బోర్స్ మోడల్ ముందు 3 జరిగినాయి. వాటిలో అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. ఆటమ్ ఉందని కనుక్కున్నారు ఫస్ట్. సెకండ్ అది వాటర్ మీడియంలో సీడ్స్ లాగా డిఫరెంట్ చేసి చేశారు. నెక్స్ట్ ఆటమ్స్ అని రియాక్ట్ కావని ఇంకో సైంటిస్ట్ చెప్పారు. నెక్స్ట్ బోర్స్ మోడల్ దిస్ ఈజ్ పర్ఫెక్ట్ అని తెలుసుకున్నారు. ఒక electrons revolve around the nucleus in the fixed circular orbit with quantized energy. ఇదనేది న్యూక్లియస్. దీని చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్స్, దీంట్లో ప్రోటాన్స్ కూడా ఉంటాయి. చుట్టూ తిరిగేదే ఎలక్ట్రాన్స్ revolve around circular orbital. That is called Bohr's model of a atom. ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్. ఇది ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్గా మొత్తం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ డెఫినేషన్స్ మాత్రమే చెప్తున్నా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 1 mark అండ్ వెయిటేజ్ ప్రకారం 2, 4, 8 చెప్తున్నా. అలాగే క్విజ్ కూడా పెడుతున్నా 10th క్లాస్ గురించి అండ్ జనరల్ నాలెడ్జ్ షార్ట్స్ వీడియోస్లో. సో వాటిలో కూడా పార్టిసిపేట్ చేయండి. నెక్స్ట్ 14th హైసెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్. ఇంపాసిబుల్ to know exact position and exact momentum of an electron at the same time. హైసెన్బర్గ్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, మనము ఎలక్ట్రాన్ పొజిషన్ను అండ్ మొమెంటమ్ను సేమ్ టైంలో కనుక్కోవడం ఇంపాసిబుల్ అని హైసెన్బర్గ్స్ అన్సర్టైనబిలిటీ ప్రిన్సిపల్ చెప్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఒక ఎలక్ట్రాను సేమ్ టైంలో పొజిషన్ అండ్ మొమెంటం కనుక్కోలేము, అది ఇంపాసిబుల్. దట్ ఈజ్ కాల్డ్ హైసెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్. నెక్స్ట్ 15th ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఈజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఏ మెటల్ సర్ఫేస్ when light of sufficient frequency falls on it. That is called photoelectric effect. Next 16th dual nature of electron. Electrons show both particle and wave nature. De Broglie concept. De Broglie concept lo idu vachindi dual nature of electron. Electrons show both particle and wave nature. Electron wave nature ni పార్టికల్ యొక్క ఎలక్ట్రాన్ను
ఐడెంటిఫై చేస్తుంది. ఇంకా వీటి గురించి క్లియర్గా పూర్తిగా తెలుగులో అర్థం కావాలి అని అనుకుంటే, ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, మళ్ళీ క్లియర్గా చెప్తా. సో నేను ఫస్ట్ డెఫినేషన్స్ అండ్ వెయిటేజ్ ప్రకారం నేను చెప్తున్నా. మీకు ఇంకా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్లో ఈ 10 నేర్చుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను అంటే అంత ఇంపార్టెంట్. ఎవ్రీ ఎగ్జామ్లో ఇవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ అటామిక్ నెంబర్. సెకండ్, ఇది డెఫినేషన్ రాయాలి. నెక్స్ట్ సెకండ్ది, వాట్ ఈజ్ అన్ ఐసోటోప్, గివ్ వన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ థర్డ్ది, వాట్ ఈజ్ అన్ ఐసోబార్, గివ్ వన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్, హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ ఫిఫ్త్ది, చార్జ్ అండ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సిక్స్త్ది, వాట్ ఆర్ క్యాథోడ్ రేస్. నెక్స్ట్ సెవెంత్ది, స్టేట్ హైసెన్బర్గ్ అన్సర్టినిటీ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఎయిత్ది, వాట్ ఈజ్ ఆర్బిటార్. నైన్త్ది, వాట్ ఈజ్ వేవ్ నెంబర్. 10th, రైట్ ది వాల్యూ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టాంట్. సో వీటి గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్, లెసన్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్.